ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు దాకా ఆయా రీతిలుగా చక్కగా దేవుని నామమును మహిమపరిచిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు వాక్యం చదివిన సహోదరికి, అలాగే ప్రార్థన చేసిన సహోదరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక సమయాన్ని మనం ఆలస్యం చేయకుండా దేవుని యొక్క మాటలకి మనం ప్రవేశిద్దాం. ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగబడదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మీరందరూ కూడా మీ యొక్క చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. నేను చెప్తున్న ప్రతి ఒక్క వాక్యాన్ని మీరు చదవండి. ఒకవేళ అది వాక్యం అందులో ఉందో లేదో మీరు పరిశీలన చేసేవారుగా మీరు అందరూ ఉండాలని ప్రభుపేట కోరుచున్నాను. అందరూ చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను. ఇక్కడ ఒక విషయం అనేది తెలియజేయబడుతుంది. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని ఆయన హెచ్చిస్తాడంట. ఈ యొక్క వచనం ద్వారా ముందొకసారి మనం ఏం చేస్తాం, మాట్లాడుకున్నాం. ఏమని? క్రైస్తవులైన వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. ఇందులో యొక్క విషయంలో మనం ఏం నేర్చుకున్నాం? ముందు భాగంలో ఎవరైతే తగ్గింపబడి ఉంటారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారని కొన్ని ఉదాహరణలు మనం గమనించాం. అలాగే ఈ యొక్క వచనాన్ని మనం ఆధారం చేసుకొని మనం మళ్ళీ ఈ యొక్క పాఠం అనేది ప్రారంభిద్దాం. ఈరోజు ఈ యొక్క వచనాన్ని మనం ఆధారం చేసుకొని ఈరోజు మనం ఎలా ఉండాలి ముందొకసారి మాట్లాడుకున్నాం. ఏమని? మనం తగ్గింపబడి ఉండాలి, మనం తగ్గింపబడి ఉండాలి, హెచ్చించుకోకుండా మనం ఏం చేయకూడదు, మనం ఉండకూడదు అని మనం ఏం చేసాం, మాట్లాడుకున్నాం. నెబుకద్నెజరుని చూసాం, అలాగే యేసుక్రీస్తు వారిని చూసాం. యేసుక్రీస్తు వారిలో తగ్గించుకొని మనం జీవించాలనే విషయాన్ని మనం గమనించాం. అలాగే ఈ యొక్క సమయాన్న మరలా మనం ఏం చేద్దామంటే ఈ యొక్క విషయాన్ని ఆలోచించేద్దాం. అసలు మనం ఎలా ఉండాలి, ఈరోజు మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా విధేయత కలిగి మనం ఉండాలి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. చూడండి, 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీరాంశమే మీ యజమానులైన వారికి విధేయులై ఉండడి. ఏంటంట? ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమని? ఇదిగో మీరు ఎలా ఉండాలి, క్రీస్తుకు వలె ఉండాలి, శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులై ఉండడి. అంటే శరీర విషయంలో మనకు ఎలా ఉంటారు, కొంతమంది యజమానులైన వారు ఉంటారు. ఆ రోజు అనేక మంది దాసుల కింద ఉన్నారు. ఎందుకంటే శ్రమల ద్వారా చెదిరిపోయిన వారు ఉన్నారు, లేదా వారు ఏదైనా ఒక యజమాని కింద వారు ఉన్నవారై ఉన్నారు. వారికి ఏం చేస్తున్నారు, తెలియజేస్తున్నారు. ఇదిగో మీ యొక్క శరీరమునకు యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి విధేయులై ఉండండి. ఈరోజు ఈ యొక్క వచనాన్ని మనం తీసుకొని మనం ఏం చేద్దామంటే మనము విధేయత కలిగి ఉండాలి. ఎవరి పట్ల విధేయత అంటే దేవుని పట్ల విధేయత. అసలు విధేయత అంటే ఏంటని మనం ఆలోచన చేస్తే, విధేయత అనగా చెప్పిన మాట వినడం, లేదా వారికి తగినట్లు జీవించడం. విధేయత అనగా మరొక భావం వచ్చింది, అదేంటంటే కర్తవ్యం. కర్తవ్యం అంటే ఏంటంటే చేయవలసిన పని లేదా విశ్వాసం అని. ఈ యొక్క విధేయతకు అనేకమైన అర్థాలు ఉన్నవి. మనం ఆలోచన చేసినట్లయితే మనం ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కుటుంబంలో ఒక భర్త ఉన్నాడు. ఆ యొక్క భర్తకు భార్య అనేది ఉన్నది. ఇప్పుడు భర్తకి ఏం చేయాలి? భార్య విధేయురాలై జీవించాలి. విధేయురాలు అంటే భర్త ఏం చెప్తాడో అది చేయాలి. భర్తకు ఎటువంటి విషయాల్లో నడుచుకోవాలో, భర్త యందు ఎలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలో అవన్నీ పాటించాలి. అప్పుడే ఎలా ఉంటుంది భార్య? భర్తకు విధేయురాలైనట్లు ఉంటుంది. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే చాలా మంది భార్యలు
భర్తకు విధేయులై లేరు, భర్త చెప్పిన పనులు చేయట్లేదు. ఈ యొక్క విషయాన్ని మనం పక్కన పెడితే మన యొక్క విషయంలోకి వస్తాం. ఏంటి? విధేయత. మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి? క్రైస్తవులైన మనం ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. అసలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో విధేయత కలిగి ఎవరు ఉన్నారు, విధేయత కలిగి ఎవరు లేరు అని మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా అబ్రహాం. మనం చూసుకున్నట్లయితే ఆది కాండము, మీ అందరికీ తెలిసిన విషయాలే నేను తెలియజేస్తాను, మీరందరూ శ్రద్ధగా ఆలకించండి. ఆది కాండము 12 అధ్యాయము 1 నుంచి చదువుకున్నాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశము వెళ్ళము. ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు? రావుల గురించి చెప్తున్నారు, అబ్రహాం గురించి తెలియజేస్తున్నారు. ఏమని? ఇదిగో అబ్రహాము, నువ్వు లేచించే నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ యొక్క కుటుంబం, నీ యొక్క తండ్రి నుండి, నీ యొక్క ఇంటి నుండి బయలుదేరి నిన్ను చెప్పిన దేశంలోనికి నువ్వు వెళ్ళము. ఇక్కడ ఆలోచన చేయండి. ఏంటంట? దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు, ఇదిగో నీ కుటుంబాన్ని వదిలేయ్యా, నీ యొక్క బంధుమిత్రులను వదిలేయ్యా, ఇదిగో నీ ఆస్తిని వదిలే, నీ తండ్రి తల్లిని వదిలే, నువ్వేం చేయి, నేను చూపించి దేశంలోకి వెళ్ళాను. అదే పరిస్థితుల్లో ఈరోజు ఆ రోజు మనం ఉండే ఏం చేస్తాం? మన తల్లిదండ్రులను వదులుతామా? వదలం. మన యొక్క ఆస్తులను వదులుతామా? వదలం. మన యొక్క బంధుమిత్రుల్ని వదలం. మన యొక్క దేశం, మన యొక్క ఊర్ని వదలం. ఎందుకంటే అవన్నీ మనకి ఎలా ఉంటాయి? అవన్నిటితో మనం అప్పుడు దాకా జీవించాం కనుక ఎవరు చెప్పినా కూడా మనం ఏం చేయలేము. ఆ తల్లిదండ్రులను వదిలేసి రాలేము, లేదా ఆ బంధుమిత్రులను వదిలేసి రాలేము, లేదా తల్లిదండ్రుల నుంచి వేరుగా మనం రాలేము. కానీ అబ్రహాం ఏం చేశాడంటే దేవుడు ఏదైతే మాట చెప్పాడో ఆ యొక్క మాటకి ఏం చేశాడు? విధేయుడై ఉన్నాడు. ఇంకా కింద చదువుకున్నాం చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించే వాడిని ఆశీర్వదించను, నిన్ను దూషించే వాడిని శపించదును. భూమి యొక్క సమస్త వశములను నేను ఆశీర్వదింపబడనని అబ్రహాంతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు. అక్కడ ఏంటంట? దేవుడు ఏ యొక్క విషయం అయితే తెలియజేశాడో, అబ్రహామా, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధుమిత్రుల నుండి, నీ తండ్రి నుండి, నీ యొక్క ఆస్తిని వదిలి నువ్వేం చేయి, నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అనగానే అబ్రహాం ఏం చేశాడు? మరొక్క మాట మాట్లాడకుండా, అసలు నేను ఎందుకు వెళ్ళాలి, అసలు నేను ఏ ఒక్క పని మీద వెళ్ళాలి అని ప్రశ్నించకుండా ఏం చేశాడు? దేవుని యొక్క మాటకు విధేయుడై జీవించాడు. చూడండి, అంతా నీ యొక్క తల్లిదండ్రులను వదిలే, నీ యొక్క బంధుమిత్రులను వదిలే అనగానే ఎవరైనా అయితే అడుగుతారు, ఎందుకు ప్రభువా, వారిని కూడా నాతో తీసుకువెళ్తాను. వారేం చేశారు? వారిని కూడా నాతో తీసుకెళ్తాను, వారు కూడా నాతో ఉంటే నాకు ఇంకా ఆనందకరం, లేదా వారు నన్ను ప్రోత్సహిస్తారు మనం అంటాం. కానీ అబ్రహాం అలా అనలే. తన బంధుమిత్రులను వదిలేశాడు, తన తల్లిదండ్రులను వదిలివేశాడు, తన యొక్క దేశంలో వదిలివేశాడు. ఏం చేశాడు? దేవునికి విధేయత కలిగి జీవించాడు. దేవునికి విధేయత కలిగి జీవించాడు. ఇంకా రెండవగా చూసుకున్నట్లయితే అసలు విధేయత కలగని వారు, అంటే దేవుని విధేయత కలిగి లేని వారి గురించి మనం ఆలోచన చేద్దాం. విధేయత కలిగి లేని వారి గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 1 నుంచి చదువుకున్నాం. 1 నుంచి దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగాను. ఇక్కడ మనకు ఒక విషయం కనబడుతుంది. ఎవరి విషయం ఇది? ఆదాము అవ్వ విషయం. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఆదాముని ఒక మట్టితో నిర్మించి
ఆయనకి జీవాత్మ ఊది ఆయనకి ఏం చేశాడు? ఒక శరీరం అనేది ఇచ్చి ఆయన్ని సృష్టించాడు, సృజించాడు. సృజించిన తర్వాత ఆయనకి ఏం చెప్పాడు దేవుడు? ఇదిగోనయ్యా, ఈ ఏదేళ్ళ తోటలో నువ్వు ఈ యొక్క తోటను సేద్యపరచు. అయితే ఈ యొక్క తోటలో ఉన్న పనులన్నీ నువ్వు తినవచ్చు, కానీ ఈ యొక్క తోట మధ్యలో ఉన్న చెట్టు మాత్రం ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఏంటంటే మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు. ఆ యొక్క చెట్టు పండ్లు నువ్వు తినవద్దు అని చెప్పినప్పుడు అక్కడ అబ్రహాం ఏం చేస్తాడు? కొన్ని రోజులు అలాగే ఉంటాడు. తర్వాత ఆ దేవుడు ఏం చేస్తాడు? ఇదిగో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఏం చేస్తారు? మరలా ఒక సాటి అయిన సహాయం చేసి అవ్వను వీరిద్దరిని ఏం చేయమంటాడు? ఇదిగో ఏదేది తోటలో మీరిద్దరూ సేద్యపరచండి, మీరిద్దరూ మీకు కావాల్సినవన్నీ తినండి, కానీ ఆ యొక్క చెట్టు ఆ యొక్క తోట మధ్యలో ఉన్న పండును మాత్రం తినకండి అన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి? వారిద్దరూ దేవుని మాటకు విధేయులై వారు ఉండాలి. అవునా కాదా? ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే వారు మన తల్లిదండ్రులు ఉన్నారు. మన తల్లిదండ్రులు మనల్ని కని మనల్ని పోషించి మనం గొప్పవారుగా చేస్తున్నారు. ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నాం? మన యొక్క తల్లిదండ్రులకి విధేయులే జీవిస్తున్నాం. అవునా కాదా? అలాగే ఇప్పుడు ఆదాము అవ్వ ఎలా ఉండాలి? వాళ్ళు సృజించిన దేవునికి ఎలా ఉండాలి? విధేయులే ఉండాలి. కానీ ఆదాము అవ్వ ఏం చేశారు? దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే తినకూడదు అన్నారు అదే తిన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆదాము అవ్వ ఎలా జీవించలే? దేవుని యందు విధేయత కలిగి అనేది జీవించలేదు. అవునా? ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి విధేయులు అవ్వకుండా దేవుడు చెప్పిన మాటను విడిచిపెట్టి ఏం చేశారు? వారు అవిధేయతగా నడుచుకున్నారు. ఈ యొక్క ఇద్దరి గురించి మనం చూసాం కనుక మరి అసలు వీరిద్దరూ ఒకరేమో విధేయత కలిగి జీవించారు, మరొకరేమో విధేయత లేకుండా జీవించారు. అసలు విధేయత కలిగి ఉండడం వల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటి? విధేయత లేకుండా బ్రతకడం వల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటి అని మనం ఒకసారి చూద్దామండి. ముందుగా మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? అబ్రహాం గారి గురించి మనం మాట్లాడుకుంటే నేను అబ్రహాం గారు ఎలా ఉన్నారు? దేవుడు చెప్పిన దేశానికి నడుస్తూ ఉన్నాడు. తన తల్లిదండ్రులను వదిలేసి, తన యొక్క బంధుమిత్రులను వదిలేసి, తన యొక్క దేశాన్ని వదిలేసి ఏం చేస్తాడు? దేవుడు చెప్తున్న దేశానికి ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణం చేసిన స్థితిలో ఆ సమయంలో అబ్రహాంకి ఏం లేదు, పిల్లలనేది లేదు, ఇంకా సంతానం అనేది లేదు. ఆ యొక్క విషయంలో అబ్రహాము చాలా బాధపడుతూ ఉన్నాడు. బాధపడినప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ అంటాడు 15 అధ్యాయం చూడండి సార్. ఆదికాండం 15 అధ్యాయం. అసలు ఆ విధేయత కలిగి జీవించడం వల్ల వారికి వచ్చిన ప్రతిఫలం ఏంటో సార్ చూద్దామండి. ఆదికాండము మనం ఇందాక చదువుకున్నాం. ఇందులో 12 అధ్యాయంలో అన్నాడు ఏమని? నేను గొప్ప జనంగా చేశాను, నేను గొప్ప జనంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను శపించిన వారిని నేను శపిస్తాను, వారిని దూషిస్తాను, నేను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. అంతేకాదు మరలా ఇక్కడ అబ్రహాము 15 అధ్యాయంలో సంతానం లేక బాధపడుతున్నప్పుడు మరలా ఏం చేస్తాడంటే అక్కడ ఒక మాట తెలియజేస్తాడు చూడండి. 3వ వచనం చదువుకున్నాం. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి అతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమును పుట్టబోచున్నాడు, నీవు వారసుడని చెప్పాను. మరియు ఆయనను వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునుండని అతనితో చెప్పాను. ఇక్కడ చూడండి ఏంటంట, అబ్రహాము సంతానం లేక బాధపడుతున్నాడు. కానీ అబ్రహాం ఎలా ఉన్నాడు? దేవునికి విధేయుడై ఉన్నాడు. అప్పుడు అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. ఇది బాగా గుర్తెట్టుకోండి. 75 సంవత్సరాలు అబ్రహాము పిల్లలు లేక బాధపడుతున్నప్పుడు మరలా దేవుడి వాక్యం ఎలా వచ్చింది? ఇదిగో నీకు అలా చేస్తాను, నీకు ఒక కుమారుని ఇస్తాను. మరలా అంతేకాదు ఆ యొక్క అబ్రహామును ఇంట్లో ఉన్న అతన్ని బయటకు రప్పించి ఆకాశ నక్షత్రం లెక్కించు, నీ చేతనైతే లెక్కించు, అంతమందిని నేను చేస్తాను. చూడండి
అంత విస్తారమైన జనాంగానికి ఇస్తాను, జనమునికి ఇస్తాను అంటున్నాడు. అసలు 75 సంవత్సరాల్లో ఎవరైనా ఒక పిల్లలోని కనడమే గ్రేట్. కానీ అబ్రహాంకి ఏం చేశాడు? వాగ్దానం అనేది ఇచ్చాడా? ఆ వాగ్దానం కూడా నెరవేరింది. ఏటా వాగ్దానం? ఇశ్రాయేల్ ప్రజలే అబ్రహాము ద్వారా, అబ్రహాం సంతానం ద్వారా ఇశ్రాయేల్ వారు వచ్చారు. అంటే అబ్రహాం ఇస్సాకును కన్ను, ఇస్సాకు యాకోబు కన్ను, యాకోబు ద్వారా 12 గోత్రాల వారు వచ్చారు. అంటే ఇప్పుడు ఎవరి సంతానం? అబ్రహాం సంతానమే. చూడండి, ఈరోజు విధేయత కలిగి ఉంటే అబ్రహాం ఏం చేశాడు? ఆశీర్వదింపబడ్డాడు. అంతేకాదండి, అబ్రహాం ఎలాంటి వాడంట? దేవుని స్నేహితుడంట. ఆ యొక్క వచనం మనం చూద్దాం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూద్దాం చూడండి. దేవుని స్నేహితుడు అంటే అబ్రహాము. ఎందు నిమిత్తం? దేవుని యొక్క మాటకు లోబడి తన యొక్క కర్తవ్యం, దేవుడు చెప్పిన పనిని చేసి దేవుని విశ్వాసం ఉంచాడు కాబట్టి అతను ఎలా ఉన్నాడంట? తన యొక్క స్నేహితుడు అంట. ఒకసారి చూద్దాం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతను పేరు కలిగెను. అలాగంట దేవుని స్నేహితుడని అతని పేరు కలదంట. చూడండి, విధేయత కలిగి ఉంటే ఏం చేశాడు? దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, దేవుని విశ్వాసం ఉంచాడు, దేవుడు చెప్పిన ప్రతి ఒక్క కార్యంను అతను నెరవేర్చాడు. ఆయన ఏం చేశాడు? ఆ యొక్క విశ్వాసంలో పాల్గొన్నాడు, ఆ యొక్క విశ్వాసంలో నెగ్గాడు. అంతేకాదు, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఇంకా మరొకరు చూసుకున్నట్లయితే ఎవరు? ఆదాము, అవ్వ. మరి వారికి వచ్చిన సంవత్సరాలు ఏంటి? అది కూడా చూద్దాం సార్. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం. మరలా మనం ఆదికాండం 3వ అధ్యాయం కలదు. 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివే, నీ కడుపుతో పాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలిగజేసెను. అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కుట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చింపజేసేదను. వేదనతో పిల్లల కన్నువు, నీ భక్తి ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏళ్ళని చెప్పను. తర్వాత మళ్ళీ 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములను దాని పంట తిందువు. అది మొండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. ఇక్కడ చూడండి, దేవుడు చెప్పిన మాట వినలేదంట, దేవుడికి విధేయులుగా నడుచుకోలేదంట, దేవుడిని విశ్వాసం ఉంచలేదంట. అలా లేని వారికి అలా లేరు కదా, వారికి ఏం చేశారు? వెంటనే వారు కూడా ప్రతిఫలం అనేది పొందారు. ఏదో ప్రతిఫలం అంటే ఏదైనా తోటలో నుంచి బయటికి వెలివేయబడ్డారు. వెలివేయబడిన తర్వాత ఏం చేశారు? అక్కడ పాపం చేసిన వారందరికీ, దేవునికి ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారికి ఏం చేశారు? శిక్ష అనేది విధించడం అనేది జరిగింది కదా. ఈ యొక్క 2 విషయాల్లో మనం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు మనం విధేయులై ఉండాలా, విధేయత లేకుండా అవిధేయుల వలె ఉండాలా? మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఆదామును చూసాం, విధేయుడై ఉన్నాడు, ఆశీర్వదింపబడ్డాడు, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అలాగే అబ్రహామును చూసాం, అబ్రహాం ఎలా ఉన్నాడు? దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని విధేయత కలిగి జీవించాడు, దేవుని స్నేహితులుగా పిలువబడ్డాడు. అలాగే ఆదామును చూసాం, ఆదాము దేవునికి అవిధేయుడై ఉన్నాడు, అవ్వ దేవునికి అవిధేయురాలై ఉంది. వాళ్ళు ఏం చేశారు? అంటే వాళ్ళు కూడా ప్రతిఫలం పొందారు. ఏటా ప్రతిఫలం అంటే వారు శిక్షింపబడ్డారు. ఏదైనా తోట నుంచి వారు వెలివేయబడ్డారు. అంతేకాదు, వారు బ్రతుకు దినములన్నీ ప్రయాసంతోనూ వారి గర్భవేదనలన్నీ మిక్కిలి ఎక్కువగాను ఉన్నవంట. ఈరోజు మనం ఎలా ఉండాలి? దేవుని విధేయత కలిగి ఉండాలా, లేదా అవిధేయత కలిగి ఉండాలా?
విధేయత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. విధేయత కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. మనం ఏం చేయాలి? విధేయత కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. విధేయత ఎలా కలిగి ఉంటామంటే మొట్టమొదటి దేవుని యొక్క వాక్యాన్ని చదివితేనే మనం విధేయత కలిగి జీవించగలం. రెండవదిగా దేవునిపై విశ్వాసము కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? దేవునిపై విశ్వాసము కలిగి ఉండాలి. ఈరోజు దేవునిపై విశ్వాసం అనేది లేదు. దేవుని ఒక వాక్యం అనేది మనం చదవట్లేదు. మనం విధేయులై ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ఒక వాక్యాన్ని చదవాలి. ఎలా అంటే కీర్తనల గ్రంథం 1:1 తెలియజేస్తారు. దేవారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. దేన్ని ధ్యానించేవాడు? వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. ఎలాగంట? దేవారాత్రములు అంటే రాత్రి పగలు నీ యొక్క పనులు పక్కన పెట్టి నీ యొక్క కుటుంబాన్ని పక్కన పెట్టి చదివేమంటలే, నీకు ఖాళీ ఉన్న సమయాన్న నువ్వు ఎప్పుడైతే నాకు సమయం ఈ యొక్క సమయంలో నేను ఖాళీగా ఉన్నాను అనిపిస్తుందో ఆ యొక్క సమయాన్ని ఏం చేయి? నువ్వు వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవాలి. మనం ఆ యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అంతేకాదు దేవుని విశ్వాసం ఉంచాలి. ఏటా విశ్వాసం అంటే మనం దేవుడు చేస్తాడు. నేను అడిగిన ప్రతిదీ నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను ఏదైతే అడుగుతున్నానో అది నాకు ఇచ్చేవాడు అని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో అప్పుడేంటి? మనం విశ్వాసులుగా ఉన్నట్లు లెక్క. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే దేవుడు ఇస్తాడో లేదో తెలీదు కానీ ప్రార్థన చేద్దాం ఎంతకన్నా మంచిది అంటున్నాం. కాదు, అలా కాదు. మనం పూర్తి విశ్వాసంతో దేవుని యొక్క విశ్వాసం కలిగి జీవించాలి. ఇక మూడవదిగా దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించేవారుగా ఉండాలి. ఇంకా నాలుగవది చూసుకున్నట్లయితే దేవునికి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ప్రార్థన అనేది చేయాలి. ఈ యొక్క ప్రార్థన గురించి మనం అనేక మార్లు మాట్లాడుకున్నాం, అనేక మార్లు నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రార్థన గురించి మనం ఏం చేయాలంటే అనుదినము ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇప్పుడు విధేయత కలిగి ఎలా ఉండాలో నేర్చుకున్నాం. అసలు విధేయత కలిగి ఉండడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి? ఆ రోజు విధేయత కలిగి ఉండడం వల్ల అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు, అబ్రహాం స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఈరోజు మనం కూడా విధేయత కలిగి ఉంటే మనకేం వస్తుందని మనం చూసుకున్నట్లయితే విధేయత కలిగి ఉండడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలనేవి మనం పొందుతూ ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాలనేవి మనం పొందుతూ ఉంటాం. రెండవదిగా దేవుని యొక్క రక్షణ అనేది మనం పొందుతూ ఉంటాం. ఈరోజు అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారు. అనేక మంది రక్షణ విషయంలో వెనకబడి ఉన్నారు. అనేక మంది రక్షణ అనేది లేదు. కానీ ఈరోజు మనం దేవుని విధేయత కలిగి ఉంటే మనకేమొస్తుందంట? దేవుని యొక్క రక్షణను మనం పొందుకుంటామంట. మీకు మొన్న ఒక విషయం తెలియజేశాను. ఏమని? ఒక ఉద్యోగి ఏం చేస్తుంది? ఒక ఉద్యోగి తన డ్యూటీ చేసుకొని తన యొక్క గృహానికి వెళ్తుంది. ఆ గృహానికి వెళ్ళే సమయంలో ఏమైంది? యాక్సిడెంట్ అయి ఘోరంగా చనిపోయింది. తీరా చూస్తే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నదో ఆ యొక్క వ్యక్తి ఏం చేయలే? రక్షణ పొందలే. దేవుని యొక్క రక్షణలో ఆవిడ పాల్గొనలే. ఎందుకంటే వారు దేవుని విధేయత కలిగి లేదు. ఆవిడ ఎలా ఉందంటే ఘోరంగా చనిపోయింది. ఈరోజు మనం కూడా అలా ఉండాలా? కాదు. విధేయత కలిగి కాదు, విధేయత లేకుండా కాదు, అవిధేయుల వల్ల కాదు. ఎలా ఉండాలంటే విధేయత కలిగి దేవుని యొక్క రక్షణను పొందుకునే వారుగా మనం ఉండాలి. ఈరోజు క్రైస్తవ మనం దేవుని యొక్క రక్షణ పొందుకున్నాం అంటే అది అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదకరం. ఇది మరలా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది మరలా మీరు ఆలోచన చేయాలి. అంతేకాదు ఈ యొక్క దేవుని యొక్క రక్షణే కాదు, దేవునితో సంబంధము బలపడుతుందంట. నువ్వు విధేయత కలిగి ఉండడం వల్ల దేవునితో సంబంధం కనబడుతుంది, ఇంకా బలపడుతుందంట. ఈ యొక్క విషయాలన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. నేను సమయం లేక మీకు చెప్తున్నాను కానీ లేదంటే మీకు రెఫరెన్సెస్తో నేను చూపెడదును. మనకు సమయం సరిపోదు కనుక నేను నోటితో చెప్తున్నాను. కాబట్టి మీరు శ్రద్ధగా ఆలోచించండి. విధేయత ఎలా కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం చదవాలి, దేవునిపై విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. విధేయత కలిగి ఉండడం వల్ల మనకు లాభం ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు పొందుతాము, దేవుని రక్షణను పొందుతాము, దేవునితో సంబంధము
బలపడుతుంది కదా. ఇప్పుడు విధేయత లేకుండా జీవిస్తే, ఒకవేళ అవిధేయతగా జీవిస్తే ఏమవుతుందంటే దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపమునకు గురవుతాము. నిర్గమకాండంలో అంటాడు, మీ దేవుడని యెహోవా అలాంటి వాడంట, రోషము గల దేవుడు. మీ దేవుడని యెహోవా రోషం గల దేవుడు కనుక ఆయన విధేయులని మనం జీవించాలి. మన దేవుడు రోషం గలవాడు. ఈరోజు అటువంటి రోషం గల దేవుడి కింద మనం అందరం ఉన్నాము. ఒకసారి ఆలోచన చేయండి. మనం సృజించిన దేవునికి మనల్ని తీసివేయడం అంత పెద్ద పని కాదు. ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ విధేయతలు కానీ జీవించలేకపోతే, అవిధేయులుగా ఉంటే ఎలా ఉంటామంట? దేవుని యొక్క ఉగ్రతకు మనం గురవుతాం. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మనం పొందుకోలేము. ఆదాము అవ్వల మనం ఆశీర్వాదాలు పొందుకోలేము. ఆదాము అవ్వల దేవుని యొక్క ఉగ్రతకు మనం గురవుతాం. ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తామో అప్పుడు అబ్రహాంలో ఆశీర్వదింపబడతాం. అబ్రహాంలో దేవుడితో మన యొక్క సంబంధం బలపడుతూ ఉంటుంది. అబ్రహాంలో మనం కూడా రక్షణ పొందేవారుగా మనం ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము ఎలా ఉన్నాం? అవిధేయులుగా ఉన్నామా? అవిధేయతగా ఉంటే ఎక్కడి నుంచైనా విధేయత కలిగి దేవుడికి నచ్చిన విధంగా నడుస్తూ, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటూ, దేవుడి యొక్క రక్షణ విషయం, దేవుడిచ్చిన రక్షణను మనం పొందుకుంటూ, దేవునితో సంబంధం బలపడేటట్లు మనం ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలను ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చే భాగం రేపు మాట్లాడుకుందాం. ఈ యొక్క విషయం మీదే ఇంకా 9 భాగాలు ఉన్నాయి. ఆ 9 భాగాలు కూడా మనం ఎలా ఉండాలి అనే విషయం మీద మనం పార్ట్ కింద మనం విడదీసుకుంటూ మనం నేర్చుకుందాం. మనం ఇప్పుడు దాకా శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.